ప్రార్థన చేస్తున్నప్పుడు ఆవలింతలు రావడం చాలా కామన్. అసలు ఎందుకిలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చాలామందికి ఇది అనుభవమే. కాని ఇది కేవలం అలసట అనుకుంటే పొరపాటే. ఇది ఒక ఆధ్యాత్మిక పోరాటం. దేవుడికి మన మిగిలిన సమయం, శక్తి ఇచ్చినప్పుడే ఇలాంటి ఫీలింగ్ ఎక్కువగా వస్తుంది. యేసు తన శిష్యులతో చెప్పిన మాట ఇది. ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమైనది. సో అసలు పాయింట్ ఏంటంటే, ప్రార్థనలో నిశ్శబ్దాన్ని నిద్రతో ముడిపెట్టకుండా మన శరీరాన్ని రీట్రైన్ చేయాలి. అంతేకాదు, శత్రువు మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయడానికి దీన్ని ఒక ఆయుధంగా కూడా వాడుకోవచ్చు. ఇదేదో ఈ రోజుల్లో వచ్చే అలసట కాదు, ఇదొక రకమైన ఆధ్యాత్మిక నిరోధక స్థితి అన్నమాట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మన ప్రార్థన ప్రభావం చూపుతుందని దీనర్థం. అయితే ప్రతి ఆవలింత ఆధ్యాత్మిక దాడి అనుకోవాలా? అస్సలు కాదు. సందర్భాన్ని బట్టి దాని అర్థం మారిపోతుంది. కొన్నిసార్లు ఆవలింతలు ఒక పాజిటివ్ సైన్. ఆధ్యాత్మిక శుద్ధీకరణకు, విడుదలకు ఇవి సంకేతం. పాత నెగటివ్ అలవాట్లను వదులుకున్నప్పుడు శరీరం ఇలా ఆవలింతలు, దగ్గులతో స్పందించవచ్చు. ప్రార్థన తర్వాత మనకు ఎలా అనిపిస్తుందనే దాన్ని బట్టి ఈ రెండింటి మధ్య తేడాను ఈజీగా గుర్తించొచ్చు. సరే, మరి ఫోకస్డ్గా ఉండటానికి మనం ఏం చెయ్యాలో చూద్దాం. మొదటి స్టెప్ మన పొజిషన్ మార్చడం. కూర్చోవడం, నిలబడటం, మోకరించడం లేదా నడుస్తూ ప్రార్థించడం. ఈ చిన్న మార్పు మన మైండ్సెట్ని మార్చి ప్రార్థనపై ఫోకస్ పెంచుతుంది. మన రోజులో బెస్ట్ టైంని దేవునికి కేటాయించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే లేదా సాయంత్రం. ఇలా చేయడం వల్ల నిశ్శబ్దానికి, నిద్రకు మధ్య ఉన్న లింకును మన శరీరం బ్రేక్ చేస్తుంది. దేవుడితో నిజాయితీగా చెప్పడంలో తప్పులేదు. నేను అలసిపోయాను, నా ఆత్మను మేల్కొల్పు తండ్రి అని అడగండి. ఇలా ఆలోచించడం మన పోరాటాన్ని మార్చేస్తుంది. ఇది ఫెయిల్యూర్కి కాదు, శక్తికి సంకేతం. దానియేలు ప్రార్థన పరలోకంలో యుద్ధాన్నే సృష్టించింది. అలాగే మన ప్రార్థన కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఒకవేళ ఈ పోరాటమే మన ప్రార్థనకున్న శక్తికి నిదర్శనమైతే, ఈ ఆలోచన మనల్ని ముందుకు నడిపిస్తుంది.